తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తక్కువ ధరలకైతే భూములను విక్రయించిన వారి నుండి తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని, ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై బీఆర్ఎస్ నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ అయితే నిన్న జీడిమెట్లలో పర్యటించింది. ఈ సందర్భంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఒక పెద్ద అవినీతి అనకొండ అనైతే మాట్లాడడం జరిగింది. అట్లాగే ఈ కోట్ల రూపాయల భూ కుంభకోణంపై పోరాటం చేస్తామని, ప్రజల కోసం పారిశ్రమాల కోసం కేటాయించాల్సిన భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తున్నారని, ఆ వచ్చిన డబ్బులను ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని అయితే కేటీఆర్ ఆరోపించారు. గజం 1.5 లక్షల ఉన్న భూమిని కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4,000కే అమ్ముతుందని, ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక చోట, హిల్ట్ పేరుతో మరొక చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని, అలాగే హైడ్రా పేరుతో పేదవాళ్ళ గుడిసెలను కూలగొట్టిందని, కానీ పెద్దవాళ్లకు ఈ భూములను దారాదత్తం చేస్తుందని అయితే ఆరోపించారు.